అష్రఫ్ ప్లీజ్ నోట్ తెరిచి మాట్లాడు. ఇలా మౌనంగా ఉంటే ఏ సమస్య తీరదు. చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, మీరు ప్రయత్నించారుగా, కానీ ఎవరు విన్నారు? చూడు, జరగకూడంతే జరిగిపోయింది. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడుతూ నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా తేలిక. నా జీవితమే తలకిందులైపోయింది. ఒకవైపు నా భర్త, ఇటు నా బిడ్డ. నేను అర్థం చేసుకోగలను, కానీ అందుకు నువ్వు ఎంచుకున్న తీరుందే కరెక్ట్ కాదది. కరెక్ట్ కాకపోవచ్చు, కానీ భిన్నమైనది. అష్రఫ్, లోకల్లో ఏ న్యాయమైనా సరే ఒకరి ప్రాణం తీసే అనుమతి నీకు ఇవ్వదు. లోకల్లో న్యాయం గురించి నాకు అనవసరం, కానీ ఈ దేశంలో న్యాయస్థానం నాకు న్యాయం చెయ్యలేదు. తెలుసు, నీకు జరిగిన దారుణం అసలు జరగకూడని నష్టమే నీకు జరిగింది. అందుకోసం ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ సమస్యకి పరిష్కారం కాదు అష్రఫ్. ఒక 10 మంది గ్యాంగ్స్టర్స్ ని నువ్వు చంపేయొచ్చు, కానీ ఇంకా వస్తుంటారు. సమాజాన్ని మార్చాలనే ఆలోచన నాకేమీ లేదు. నాకు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తున్నాను. నీకు అన్యాయం చేసిన వాళ్ళు అక్కడే దుబాయ్లో ఉన్నారు. అది తెలుసు. వాడి జీవితానికి కూడా చరమగీతం పాడే సమయం ఎంత దూరంలో లేదు. सलाम भाई. सलाम सलाम भाई. बोल नाना. ఏం చెప్పను భాయ్, ఈ ఏదో మా దగ్గరకు వచ్చి లంచాలు తింటాడు, కానీ భాయ్ సావంతో కలిసి మా కుర్రోళ్ళని చంపుతున్నాడు. సావుత్యా కబర్ ఇచ్చింది బాలమామని. అమ్మ తోడు నాకు తెలియదు బాయ్, అమ్మ తోడు. తెలుసుండుంటే వదిలేసేవనివా? లేదు. నీ అమ్మంతేంగ. నానా, మన మధ్య జరిగే గొడవకి ఫైదా బాయ్ చావం తీసుకుంటున్నాడు. మీరిద్దరూ కలవాలి, కలిసి వ్యాపారం చూడాలి. ఏం కావాలండి? పైసే బాయ్ పంపించాడు. ఎల్లుండి 50 పెట్టి మాల్ పంపుతాను కదం సాబ్ దగ్గరికి. మాఫ్ కన్నా బాయ్, ఇప్పటికే మీరు మా ఇంట్లో పెట్టిన మాల్ చాలా ఉంది. దానికి తోడు వామన్ రావు హత్య కేసులో దోషులు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళని ఇంట్లోనే ఉంచాను. కదం సాబ్, టెన్షన్ ఎందుకు? హోమ్ మినిస్టర్ మీరు. మీ ఇంటికి ఎవరొచ్చి వెతకగలుగుతారు? అదంతా నిజమే బాయ్, కానీ పరిస్థితులు ముందులా అయితే లేవు కదా. మీ కుర్చీ మీకు ఉండాలంటే దానికి బదులుగా ఈ మాత్రం శ్రమ పడాల్సిందే కదా కదం సాబ్. మీకేం టెన్షన్ వద్దు, వాపస్ జావ్. ఆ బాయ్ జవాన్ మనుషుల మీద ఆర్డర్స్ ఇవ్వండి. తావడే ఒక్కొక్కడిని వేసేస్తూ ఉండు. ఏక్ బీ బచనా నై చాయే. జీ భాయ్. ఒక్కడిని మాత్రం వదలండి. ఎవరిని? బాలమామని. అని నేనే చంపుతా.
నేను ఈ పని డబ్బు కోసం చేయలేదు. ఈ రోజుల్లో ఫైదా లేకుండా ఎవరు పని చేస్తుంటారు? ఏదో ఫైదా కోసమే కందా నువ్వు కూడా హోటల్కు పోతుండావు, లంజ మాదిరి మరి. నేను అక్కడికి వెళ్ళటానికి కారణం వేరే ఉంది. పగే కంద జహీర్ని చంపిన వాళ్ల మీద పగ. నా జీవితాన్ని తలకిందులు చేశారు వాళ్ళు. పగ తీర్చుకోకూడదా చెప్పండి? నేనేవైనా తప్పు చేశానా? నువ్వు ఏం తప్పు చేయలేదు. చనిపోవడం మంచిదైంది ఆ లంచముండా కొడుకు. ఏంటి నిజంగానా? ఉమ్. అంటే మీకు కూడా నేను చేసింది తప్పు అనిపించట్లేదా? ఉమ్. మీరొక్కరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. లేదంటే ఇప్పటికీ ఒంటరిగా పోరాడాల్సి వచ్చేది. ఒంటరవని ఎవరన్నారు? నీకు తోడుగా నేనుంటానుగా. నిజంగా మీకు తెలుసు కదా, ఒక ఒంటరి ఆడిది ఎంతో కష్టపడితే తప్ప ఈ లోకంలో బతకలేదు. ప్రతి ఒక్కరూ వాడుకోవడానికే చూస్తుంటారు. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఒంటరి ఆడదానికి తన అవసరాలన్నీ తీర్చే మగాడి అవసరం ఉంటుంది. నీ అవసరాలన్నీ తీర్చడానికి నేనుండాను. ఇక్కడ కాదు, మరి ఈ సిటీ గందరగోళం అంతటి నుంచి దూరంగా. అట్నే ఖండాలాకి వెళ్తా. ఆడ దోస్తు కాని ఫామ్ హౌస్ ఉండాలి. వస్తావా మరి? కానీ ఒక షరతు. ఉమ్. మన ఇద్దరి మధ్య పెరుగుతున్న ఈ పరిచయం మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. ఒట్టేసి చెప్తున్నా, ఎవరికి తెలియని. మీకు కూడా నేను ఒక మాట ఇస్తున్నాను. ఈ రాబోయే 2 రోజులు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప రోజులా గుర్తుండిపోతాయి. అయితే ఈ రాత్రికి వెళ్ళిపోతా. నేనొచ్చి నిన్ను తీసుకుని పోతా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదిగో అక్కడున్న దర్గా దగ్గర కాస్త బండి ఆపుతారా? ఎందుకు? కొత్త జీవితం ప్రారంభించే ముందు అల్లా దీవెనలో తీసుకోవాలనుకుంటున్నాను. నాతో లోపలికి వస్తారా? వద్దు. నీకు ముందే చెప్పినాను కదా, బాలమామ టిప్పిస్తే పైసలు ఇస్తానని. నువ్వు టిప్ ఇచ్చినావు, పైసలు తీసుకో. అయిపోయినది కదా, ఇంకేం కావాలా? ఆసరా కోసం చూస్తున్నా నానా సాహెబ్. ఏం కావాలా? బాయ్ జవన్ మనుషులు నేను బయట ఉంటే చంపేస్తారు.
నాకు అండ కావాలి. కొన్ని రోజులు చాలు. నానాబాయ్ మిమ్మల్ని ఎంతగానో నమ్మి ఇక్కడికొచ్చాను. ఏదో మూల పడుంటాను. ఏ పని చేయమంటారో ఆ పని చేస్తాను. బస్ కొన్ని రోజులు. మా దందాలో ఆడది అంటే కత్రా, ఇంకే కత్రా ఉండదు.